దేవుని వాక్యాన్ని చదువుకుందాం. హబక్కుకు గ్రంథము 3వ అధ్యాయము 17వ వచనం నుండి 19వ వచనం వరకు చదువుకుందాం. మరి ఇక్కడ హబక్కు ప్రవక్త దేవుణ్ణి ఏ రీతిగా ఆరాధిస్తున్నాడు, దేవుణ్ణి స్తుతిస్తున్నాడు, దేవుణ్ణి ఘనపరుస్తున్నాడు, దేవుణ్ణి మహిమపరుస్తున్నాడు. మనము నేర్చుకుందాం. జాగ్రత్తగా వినాలని కోరుతున్నాను. 17వ వచనం. అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలివే చెట్లు కాపు లేక ఉండినను, చేనులోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, సాలలో పశువు లేకపోయినను. చూసారా ఎన్ని మాట్లాడుతున్నాడో చూడండి. పుయ్యకుండినను, ఫలింపకపోయినను, కాపు లేకుండినను, పంట రాకపోయినను, లేకపోయినను. ఎంత అద్భుతమైన తీర్మానం చూడండి. ఇలాంటి తీర్మానం మనం కలిగి ఉన్నామా? ఒక్కసారి ఆలోచన చేయమని ఈ యొక్క వాక్యం ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. క్రైస్తవులు దేవుని ఎలా ఆరాధించాలి? ఈనాడు నోటితోనే దేవుని ఆరాధిస్తున్నారు, కానీ క్రియలు ద్వారా దేవుని ఆరాధించలేకపోతున్నారు. ఆరాధన అంటే అర్థమైందంటే దేవుడు చేసిన మేలును బట్టే కాదు, ఏమి లేకున్నా కూడా దేవుని స్తుతించాలి, దేవుని ఆరాధించాలి, దేవుని మహిమపరచాలి. పౌలు శీల చూడండి, ఒంటి నిండా గాయాలైనాయి, రక్తాలు కారుతున్నాయి, చెరసాల్లో ఉన్నారు. మధ్యరాత్రి లేచి వాళ్ళు కీర్తనలు పాడుతూ దేవుని స్తుతించారు. అంటే అర్థమైందంటే ఆరాధన ఏ సమయంలోనూ చేయొచ్చు. అది క్రియల్లో చేస్తే అద్భుతం జరుగుతుంది. మహాభూకంపం కలిగింది అక్కడ. చెరసాల పునాదులు అదిరేను, అందరి బంధకములు ఊడిపోయాను. అలాంటి స్తుతి ఆరాధన నువ్వు చేయగలుగుతున్నావా? చూడండి, ఇవన్నీ చెప్పిన తర్వాత ఆయన మాట్లాడుతున్నాడు. ప్రవక్త యొక్క తీర్మానం చూడండి. నేను అని మాట్లాడుతున్నాడు. నేను యెహోవా యందు ఆనందించెదను. ఇది అన్నీ ఉన్నప్పుడు కాదు నీవు ఆనందించడం. ఏమి లేకపోయినను నేను యెహోవా యందు ఆనందించదనని తీర్మానం చేసుకుంటున్నాడు. ఇలాంటి తీర్మానం నీ జీవితంలో కలిగి ఉన్నదా? ఇలాంటి స్తుతి ఆరాధన ఎప్పుడైనా చేసావా? అన్నీ ఉన్నప్పుడే నిలబడి గంతులు వేసి స్తుతించడం, కేకలు వేయడము, భాషలతో మాట్లాడడం, ఎన్నో చేస్తున్నాం. అంగం ఆరవటం మంచిదే, కానీ ఏమి లేకున్నా కూడా నీవు ఆనందిస్తున్నావా? చింతపడుతున్నావా? దుఃఖపడుతున్నావా? ఏదో గుంపులో కలిసిపోయి నేను దేవుని స్తుతిస్తున్నాను అనుకుంటున్నావా? ఇలాంటి తీర్మానం మొదటిది చూసారా, నేను ఆనందించేదను అని మాట్లాడుతున్నాడు మొదటిది. రెండవది ఏం చేస్తానంటే నేను సంతోషించేదను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూసారా, ఏమున్నా లేకున్నా కూడా నా దేవుడు ఉన్నాడు. వీటన్నిటిని కలిగించిన మహాదేవుడు, సృష్టికర్త అయిన దేవుడు, సార్వభౌమ అధికారం కలిగిన దేవుడు, సైన్యములకు అధిపతి అయిన యెహోవా, సర్వశక్తి కలిగిన దేవుడు నాకున్నాడని ప్రవక్త చూడండి ఫస్ట్ ఆనందిస్తున్నాడు. రెండోది ఏం చేస్తున్నాడంటే సంతోషిస్తున్నాడు. ఇది నిజమైన ఆరాధన, ఇది నిజమైన స్తుతి ఆరాధన. నువ్వు లేచేది పాట పాడి గంతులేసి బాగా పాట పాడాడు, బాగా ఎంత వర్షిప్ చేశాడు చూడు, ఇది మనుషులతో పొగడిపించుకోవడం, మనుషులతో గొప్ప, కానీ అది దేవుని దృష్టికి అంత గొప్పగా కాదు. గుర్తుంచుకోండి. ఆరాధన అంటే ఏంటంటే నీవు సిద్ధపాటు కలిగి ఉండాలి, దేవుని సన్నిధిలో సిద్ధపాటు కలిగి ఉండాలి. చూడండి, ప్రతిదానికి మనం సిద్ధపడుతున్నాం. మరి దేవుని ఆరాధించడానికి నీ ఇంట్లో సిద్ధపడుతున్నావా? నీ ప్రాణాత్మ దేహములను సిద్ధపరచుకుంటున్నావా? ఈ రెండు విషయాలు ఎప్పుడైతే చేస్తున్నాడో దేవుడు అతన్ని చూడు ఏ స్థితిలో పెడుతున్నాడో. ఏమంటున్నాడు? ప్రభువగు
యెహోవాయే నాకు బలం. చూసారా, బలము ఎవరు నీకంటే నీ కండబలం, గుండబలం, అంగబలం, హస్తబలం, డబ్బు బలం ఇది కాదు. ఇదంతా దీనివల్ల నీకు ప్రయోజనం లేదు. పేరు గొప్ప ఓరు దిబ్బ. కాబట్టి ఇక్కడ ఏంటంటే దేవుడే నీకు బలం, మొదటిది. రెండవది, నా కాళ్ళను లేడి కాలవలో చేయును. లేడి చూడండి, శత్రువును తప్పించుకుంటూ ఉంటాడు, శత్రువును తప్పించుకుంటూ ఉంటాడు. అలాగే నీ విరోధైన సాతాను గర్జించు సింహం లేవని మింగుదని వెతుకుతున్నాడు. కాబట్టి నేను లేడి కాళ్ళవలైన పరిగెత్తిపిస్తాడు. కాబట్టి రెండో చూడండి ఏం చేస్తుందంటే, రెండో ఆశీర్వాదము, నా కాలం లేడి కాలవలే చేయును అంటాడు. మూడోది, ఆయన నన్ను ఏం చేస్తున్నాడు, ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడవజేయును. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇది నిజమైన ఆరాధన. లేకపోయినను ఫలించకపోయినను ఇది అంటున్నాడు. ఇప్పుడు చూడ ఏం చేస్తున్నంటే, ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడవజేయును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఉన్నత స్థలములో నీవు నడవజేస్తాడు. ఇలాంటి ఆరాధనను చేస్తే హబక్కుకును దేవుడు ఆశీర్వించాడు. హబక్కుకును ఉన్నతమైన స్థితిలో దేవుడు నిలబెట్టాడు. మరి నిన్ను కూడా ఉన్నతమైన స్థితిలో నిలబెట్టాలంటే ఈ భౌతికంగా అన్నీ ఉన్నప్పుడు దేవుని స్తుతించడం కాదు, ఏమీ లేనప్పుడు కూడా ఇలాంటి స్తుతి ఆరాధన నీ జీవితంలో చేయగలిగితే నీవు కూడా అద్భుతాలు చూడగలుగుతావు. ప్రార్థన. కన్న తండ్రి, మీకు స్తోత్రాలు. మిమ్మల్ని ప్రార్థిస్తున్నాం, మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మిమ్మల్ని స్తుతిస్తున్నాం, మిమ్మల్ని ఆరాధిస్తున్నాం, మిమ్మల్ని మహిమపరుస్తున్నాం తండ్రి. నీకు స్తోత్రాలు అయ్యా, మీకు వందనాలు వందనాలు వందనాలు. ప్రార్థన వినే దేవుడు, ఈ స్తుతి ఆరాధన మీకు ఇంపుగా ఉండునుగాక. ఇక్కడున్న వారందరూ బంధకములు ఊడిపోవునుగాక. ప్రతి బలహీనత నుంచి విడిపించబడుదురుగాక. అనేకమైన అద్భుతాలు, సూచక క్రియలు, మహాత్కారాలు జరుగునుగాక. అనేక మంది సంపూర్ణమైన స్వస్థత కలుగునుగాక. అనేకమైన వారి బంధకాలు ఊడిపోవునుగాక. తండ్రి నీకు స్తోత్రాలు. మీకు స్తుతి, మీకు స్తుతి, మీకు స్తుతి, మీకు మహిమ, మీకు మహిమ. మిమ్మల్ని ఘనపరుస్తున్నాం, మిమ్మల్ని హెచ్చిస్తున్నాం, మిమ్మల్ని మహిమపరుస్తున్నాం తండ్రి. నీకు స్తోత్రాలు అయ్యా, మీకు వందనాలు మా మధ్యలో సంచరిస్తున్న దేవా నీకు స్తోత్రాలు. మమ్మల్ని అందరినీ మీ ఆత్మతో శక్తితో నింపుతూ మహిమ మీరు పొందమని ఈ స్తుతి ఆరాధన మీ నామంలో సమర్పిస్తున్నాం తండ్రి. ఆమెన్. దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వించునుగాక. ఆమెన్.